అసలు నిజంగా నేనైతే నమ్మలేకపోతాను. 3.8 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ కొండ మీద మనం ఇప్పుడు ఉన్నామంటే హిమాలయస్ కంటే పురాతనమైన అనమాట. చూడండి ఎలా ఉంది, హెవీగా జారిందంటే నేరు కిందకి వెళ్ళిపోతాం. భయపడి కూర్చునేస్తున్నాడు చూడు వల్ల. కొండ పైన ఇంత ఉందంటే అసలు నమ్మలేకపోతాను. చాలా పెద్దగా ఉన్నాడు. ఇది చూడరా, కింద నుంచి ఉన్నట్టుంది కదా గుడి. గోపురం అయితే తిరుచి సిటీ పైన మనం నిలబడుకోనట్టు ఉంది అసలు నిజం చెప్పాలంటే. లైట్ భయం ఉంది మా నాకు. ముందే హైట్ అంటే కొంచెం భయం అనమాట ఫస్ట్ నుంచే. ఆశీర్వాదం చూడేది ఇప్పుడు మనీ ఇచ్చాక చూపించాను కదా టెంపుల్ పైన, అక్కడ వరకు ఎక్కి మళ్ళీ కింద దిగాను. ఇప్పుడు ఫోటోలు బాగానే వచ్చాయి బాబు. సూపర్ రా. ఏం చెప్పురా, ఒక్కలా తీస్తారు నువ్వు. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే తిరుచిలో ఉన్నాం మామ. సో ఇది నాకు తెలిసి డే 3 అనుకుంటా తిరుచిలో. సో ఈరోజు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మామ ఎక్కడికి వెళ్తున్నాం ఏంది కదా అని. తిరుచికి మేము చాలా సార్లు వచ్చాం కానీ అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఎప్పుడు రాలేదనమాట. కాకపోతే ఈ రోజు వెళ్ళబోతున్నాం అక్కడికి. సో చూద్దాం అక్కడంటే ఎలా ఉంటుంది ఏంది కదా, దాని హిస్టరీ ఏంది మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో దానికంటే ముందు లంచ్ తినాలి. ఇప్పటికే టైం వచ్చి 1:30 దాటింది. హరి బ్రో ఆర్డర్ పెట్టేశాడు. ఏరా పెట్టేసావు ఆర్డర్? ఎంతసేపట్లో వస్తుంది ఆర్డర్? 2 minutes ఆర్డర్ వచ్చేస్తుంది. సో ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇంకెళ్ళి తెచ్చుకొని తినేసి తర్వాత మనం బయలుదేరదాము. సో చూద్దాం ఈరోజు అంతా ఏం జరిగింది ఏంది కదా అని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంటేనా చిన్న చిన్న 4 ఇచ్చాడు రా పీసుల తందూరి. మటనే కదా పెట్టింది, మటన్ బిర్యానీ ఈరోజు. అదే చాలా పీసులు వచ్చారా ఇటు సైడ్. కొంచెం చల్లగా అయిపోయినట్టుంది. ప్రాపర్ ముస్లిమ్స్ బిర్యానీ ఉంటుంది ఇది. ముస్లిం పెళ్ళికి వెళ్తే అట్లా ఉంది. చాలా బాగుంది, మంచి ఫ్లేవర్ ఉంది. సో మామ ఇప్పుడే రెడీ అయిపోయాం అనమాట. నీట్ గా తెల్ల చొక్కా వేసుకొని, నేను వైట్, మన హరి బ్రో వచ్చి బ్లాక్ వేసుకున్నాడు. సో ఇప్పుడు వెళ్ళబోయేది మామ తిరుచిరాపల్లిలో బాగా ఫేమస్ అయిన రాక్ ఫోర్ట్ అనమాట. తిరుచిరాపల్లిలో శ్రీరంగం పక్కన పెట్టేస్తే తిరుచిరాపల్లిలో ఉండేది మెయిన్ అట్రాక్షన్ ఈ రాక్ ఫోర్ట్ మాత్రమే. సో పైన గుడి కూడా ఉందంట మామ, వినాయక స్వామి గుడి. సో అక్కడికి కూడా వెళ్దాము, దర్శనం చేసుకుందాము. ఏం బ్రో దేవుడి దగ్గరికి వెళ్తూ మీరు చికెన్ మటన్ తిన్నారనుకోవచ్చు. కాకపోతే నీట్ గా రెడీ అయిపోయాము, ఫ్రెష్ అయ్యాము, తలస్నానం చేసి వెళ్ళొచ్చు ఇప్పుడు. ఇప్పుడు వెళ్ళబోయేది ఇదే ఫోర్ట్ అనమాట. చూడండి మొత్తం కోట లాగా ఉంటది. ఇక్కడ పైన కనిపిస్తుంది అది గుడి అనమాట. సో వెళ్దాం, మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం నీట్ గా. ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. అండ్ పైన నుంచి వ్యూ అయితే చాలా బాగుండబోతుంది అనమాట. తిరుచి సిటీ అంతా కనిపిస్తుంది ఈ పైన నుంచి. మేము ఉండే దగ్గర నుంచి చాలా దగ్గర మామ. ఎంత 1.5 kilometer కదా, ఇంత 1 kilometer నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కరెక్ట్ గా 1.4 kilometer నడుచుకుంటూ వెళ్తే 20 minutes అట్లా పట్టద్దంట. అటు సైడ్ పోవాలా, లెఫ్టే కదా. సో పోదాం. ఇక్కడ నుంచే కనిపిస్తుంది చూడండి మామ టెంపుల్ అయితే. ఈ బిల్డింగ్ వెనకాల కనిపిస్తుందా, అదే అనమాట మనం వెళ్ళబోయే టెంపుల్. చాలా హైట్ ఎక్కాలి, ఆల్మోస్ట్ ఒక 400 steps ఎంతో ఉన్నాయన్నమాట. అంత ఎక్కాలి ఇప్పుడు మనం. ఇక్కడ నుంచి చూడండి ఇంకా సూపర్ కనిపిస్తుంది కదా. చాలా హైట్ ఉంది అది. అదే కదా, రోజు తీరిపోద్దిరా మనకి. ఇక్కడ ఉండే వాళ్ళు కామన్ కదా అదే, అంతే కదా, రోజు చూస్తాను. అదే మన లాంటి వాళ్ళకి కొంచెం అట్రాక్షన్ అనమాట. అందుకే టూరిస్ట్ అట్రాక్షన్ అంటారు దాన్ని. మెయిన్ సిటీ సెంటర్ లాగా ఉంది మామ ఇదే. ఆదివారం వచ్చామంటే ఇరుక్కోపోతావా? అదే ఎట్లా మేలే వీక్ డేస్ వచ్చాము, సరిపోయింది. సో మొత్తం నడుచుకుని వస్తే మామ ఇదే అనమాట ఎంట్రీ. ఇక్కడ నుంచే మెట్లు ఎక్కడ స్టార్ట్ చేయాలి మనం. చెప్పులు ఎక్కడ పెట్టేది ముందే చూద్దాం. ఆడ ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి మామ, ఎంత బాగా వస్తుంది. మెట్లు ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట. టెంపుల్లోకి వచ్చినట్టే ఉందిరా. టెంపులే కదా ఇది అంటావా? ప్లాస్టిక్ బ్యాగ్స్ అలో లేదు, అండ్ వాటర్ బాటిల్స్ ఏం అలో లేదనమాట మా పైకి. ఇట్లా లెఫ్ట్ తిరిగేసి పైన చేశారా? మెట్లు ఎక్కడ ఇప్పుడే స్టార్ట్ చేసాము. చాలా హైట్ ఉన్నాయి మెట్లు కదా, 440 ఎంత ఉన్నాయి మా మెట్లు మొత్తం. ఎంత కొండరాయిలే ఉంటున్నాయా? అవును. అప్పుడే వెళ్ళిపోయారా? అప్పుడే వెళ్ళిపోయా, అప్పుడే స్టార్ట్ అయిపోయాయి మా కాళ్ళ నొప్పులా. ముందు చూడు ఎంత ఉంది ఇంకా. నాయన ఎట్టుంది చూడడం అట్టుంది అసలుకి. నిలువుగా ఉన్నట్టున్నాయి కదా. ఏమరా అప్పుడే కూర్చునేసు? కాసేపు కూర్చున్నా. 50 కూడా ఎక్కలేదురా నువ్వు? 50 పైన ఎక్కారా? స్టార్ట్ చేసి 5 నిమిషాలు కాలేదు, నువ్వు అప్పుడే కూర్చునేసాడు బ్రేక్ అని. అదే చాలా ఎక్కాలి అది. 350 దాకా ఎక్కాలి ఈజీ. అబ్బా అవును, మొత్తం 400. నువ్వు 50 ఎక్కువ ఉంటుంది మహాల్లో. ఇట్టుంది మరి ఇది. అవును,
స్లాంట్ గా ఉంది కదా, ఎక్కువ హైట్ ఉంది. అదే ఇక్కడ చూడండి మా ఫోర్ట్ ఎలా కనిపిస్తుంది పైన, అంత హైట్ పోవాలి మనం ఇప్పుడు. ఇక్కడ నుంచే మనకి సిటీ బాగానే కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చూడండి మా లోపల ఎలా ఉందో. మళ్ళీ ఇంకో బ్రేక్ అనమాట 2 నిమిషాలకి. అలవాటు లేకుండా ఎక్కితే ఉంటుందిరా, కాళ్ళు ఎప్పుడు వస్తాయి, బాగా ఆయాసం ఉంది. కొండ పైన ఇంత ఉందంటే అసలు నమ్మలేకపోతున్నాను మా. చాలా పెద్దగా ఉంది. అదే ఇది చూడరా, కింద నుంచి ఉన్నట్టుంది కదా గుడి. గోపురం అయితే అదే కింద నుంచి ఉన్నట్టుంది. అదే అవును మామ, కింద నుంచి ఉంది గోపురం. విచిత్రంగా ఉంది కూడా. చూడండి మామ, ఎంత హైట్కి వచ్చేసాం మేమైతే. ఇక్కడ నుంచి శ్రీరంగం కనిపిస్తుంది చూసారా, రాజగోపురం. మొత్తం సిటీ కూడా కనిపిస్తుంది, మధ్యలో కావేరి నది. ఇంకా పైకి కూడా వెళ్దాం. ఈ గుడే రా మనం ఇంత పైన చేసింది కదా, పై వరకు వెళ్ళింది. సో మనం ఇప్పుడు వెళ్ళింది శివుడి గుడి దగ్గరికి అనమాట మామ. ఇప్పుడు వెళ్ళేది వినాయక స్వామి గుడికి అనమాట. అచ్చడి పోతాం ఇప్పుడు. ఇక్కడ చూడండి మామ, ఇంకా ఎంత బాగుంది అసలుకి. కొండ పక్కనే అనమాట. కోతులు చూసారా ఇదో పైన, ఫోన్ నక్కలేమో, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి మామ, వీళ్ళు మాత్రం ఎక్కడన్నా మారేది లేదు. ఆల్మోస్ట్ వచ్చేసాం మామ పైకి. ఇంకొంచెం స్టెప్స్ ఎక్కితే మెయిన్ గుడికి వెళ్ళిపోతాం అనమాట. అంతా కొండే మామ హరి, ఇది అంతా కొండ చేశారు వీళ్ళు. చెక్కారా? దాని మీద మెట్లు చెక్కారు. చూడండి ఎలా ఉంది హెవీగా. ఏంటి బదలలా మామ, అదే క్రాస్ ఉందిరా, ఇది క్రాస్ ఉంది. ఇటు సైడ్ చూడండి మీకు వ్యూ కనిపిస్తుంది. మొత్తం తిరుచి సిటీ అంతా కనిపిస్తుంది, అండ్ ఆల్సో కావేరి నది కనిపిస్తుంది చూసారా. అటు సైడ్ ఉండేది మొత్తం శ్రీరంగం అనమాట. బ్రిడ్జ్ అవుతారా, బ్రిడ్జ్ అవుతూ ఉండేది అంతా. మెట్టుకి డిఫరెన్స్ తక్కువే ఉంది, కానీ క్రాస్ గా ఉందన్నమాట. ఇట్లా వంపు తిరిగి ఉంది. అది నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జారిందంటే నేరు కిందకి వెళ్ళిపోతాం. గాలి భయంకరంగా వస్తుంది మా ఆయన నుంచి అసలుకి. అదే కదా, టాప్ పాయింట్ లో ఉన్నాం అనమాట మనం ఇప్పుడు. ఈ ఫోర్ట్, రాక్ ఫోర్ట్ పైన ఎదురు కనిపించేది శివుడు గుడి అనమాట. మనం ఇప్పుడు ఉన్నాం వినాయక స్వామి గుడిలో. ఈ వెనకాలే ఉంది మెయిన్ గుడి. సో ఇప్పటి వరకు మీరు చూసిన రాక్ ఫోర్ట్ మామ 3.8 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. ఇంకా అర్థం ఎలా చెప్పాలంటే హిమాలయస్ కంటే పురాతనమైన అనమాట. హిమాలయస్ వచ్చి ఒక 50-60 మిలియన్ ఇయర్సే, కాకపోతే ఈ కొండ వచ్చి 3.8 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట. అసలు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా మామ, నాకైతే నిజంగా షాక్ అయిపోయాను అనమాట. గూగుల్లో చూశాక నేను కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్తున్నాను. జూమ్ చేస్తాను చూడండి, మీకు కనిపించేది శ్రీరంగం రాజగోపురం. అటు సైడ్ ఉండేవన్నీ చిన్న చిన్న గోపురాలు అనమాట. మొత్తం ఎన్నో ఉన్నాయి, చాలా గోపురాలు ఉన్నాయి శ్రీరంగంలో. మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మెయిన్ రాజగోపురం అయితే కనిపిస్తుంది. అండ్ మధ్యలో మీకు వాటర్ కనిపిస్తుంది కదా, అది వచ్చి కావేరి నది అనమాట. కింద చూస్తున్న కొండ గురించి మా చెప్పింది మీకు 3.8 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని. ఇది వచ్చి దానిపైన ఒక గుడి కట్టారు, ఈ శివుడు గుడి. అండ్ మనం ఇప్పుడు ఉండేది వినాయక స్వామి గుడి అనమాట. అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది సిటీ మొత్తం. అండ్ కొంచెం జూమ్ చేస్తాను, ఇక్కడ ఒక చర్చ్ కూడా కనిపిస్తుంది చూసారా. ఇది కూడా చాలా హైట్ ఉంది. ఆ షేప్ మధ్యలో ఉంటుంది. ఐఫోన్ కానీ ఉంటే భలే ఉండేది కదా, ఇంకా బాగా క్యాప్చర్ అయితే. ఐఫోన్ S25 అల్ట్రాలు. ఈ రోడ్డు దగ్గర నుంచి మా పైన కనిపించే టెంపుల్ వరకు 83 మీటర్ల హైట్ లో అయితే ఉందన్నమాట. ఇది అసలు ఊహిస్తేనే అలా ఉంది మామ. చూడ 3.8 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ కొండ అంటే ఇది. అసలు హిమాలయ అయితే బిలియన్ లో ఉంది. అదే ఇక్కడ నుంచి ఇల్లు చూడండి మా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. ఒక చిన్న సైజు ఫ్లైట్ లో ఉన్నట్టు ఉంది అనమాట నాకైతే. అసలు నిజంగా నేనైతే నమ్మలేకపోతాను. 3.8 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ కొండ మీద మనం ఇప్పుడు ఉన్నామంటే, అంటే కొండ మాత్రమే అనమాట 3.8 బిలియన్. ఇది ఇక్కడ మీరు చూసిన టెంపుల్స్ వచ్చి ఈ మధ్య బిల్డ్ చేసినట్టున్నారు. కొండ పైన ఇంత మంచి టెంపుల్స్, 2 టెంపుల్స్ అట్లానే లోపల చాలా ఉన్నాయి టెంపుల్స్ చిన్న చిన్నవి, అవన్నీ బిల్డ్ చేశారంటే నిజంగా హైలైట్ అసలుకి. సో బాగా హైట్ లో ఉన్నాం కాబట్టి గాలి కూడా అట్లానే ఉందన్నమాట, భయంకరంగా గాలి వస్తుంది. మేబీ నా వాయిస్ మీకు సేఫ్ గా వస్తుందో నాకు తెలియట్లేదు, తర్వాత వీడియో ఫుటేజ్ చెక్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అప్పటికి ఇది పెట్టుకొని వచ్చాను, వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్, దీని ఏమంటారా షీల్డ్, విండ్ షీల్డ్ పెట్టుకొచ్చాను అనమాట. మీకు వాయిస్ బాగానే వినిపిస్తుంది అనుకుంటున్నా. మెట్లు దిగుతుంటే భయం వేస్తుంది మా నిజంగా, అంత హైట్ లో ఉన్నాం చూడండి. ఎవరికైనా హైట్ భయం అయితే ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా భయపడతారు. అసలు మొత్తం తిరిచి సిటీ పైన మనం నిలబడుకోనట్టు ఉంది అసలు నిజం చెప్పాలంటే. ఎక్కడమేరా కష్టం, దిగడం ఈజీయే. దిగడం చాలా కష్టం అనుకుంటాం, మన వెయిట్ అంతా మన కాళ్ళ మీదే పడతాం, ఇంకా అందులో భయంగా ఉంటది. కింద దిగి అంత హైట్ లో ఉన్నామని తెలిసి దిగాలంటే భయంగా ఉంటది. భయపడి కూర్చునేస్తున్నారు చూడు వల్ల.
అది కొంచెం అటు కింద పోదాం. ఫస్ట్ ఈ కొండ ఉండేది మామ, దానిపైన ఇవన్నీ కట్టారంట, మెట్లు కానీ ఈ పైన ఉండే గుడి కానీ. ఇదే మా వినాయక స్వామి గుడి, అందరు ఎక్కుతున్నట్లుండి. ఈవినింగ్ అయ్యే కొద్ది రష్ పెరుగుతూ ఉంది. ఏం చెప్పాలంటే నాకైతే లైట్ భయం ఉంది మామ. నాకు ముందే హైట్ అంటే కొంచెం భయం అనమాట ఫస్ట్ నుంచే. అసలు ఇంత హైట్ లో ఉన్నామంటే నమ్మలేకపోతాం. హైలైట్ గా ఉంది. అదే వెళ్ళాక అబ్బా ఎంత అవుతుంది, అబ్బా ఎంత అవుతుంది సర్దిగా అయితే అట్టపోతున్నాడు. ఇది ఇంత ఉందిరా, ఇది ఎక్కువ హైట్ లేదా? నాకు ముందే లైట్ భయం ఉందిరా హరిబాబు. అసలు చూడు ఎంత హైట్ లో ఉన్నాం మనం. అబ్బా కొండ మీద కూర్చోన్నాం మామ. సన్సెట్ ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు. ఎట్ సైడ్ రా సన్సెట్ ఏది? అటు సైడ్ అనుకుంటా కదా సన్సెట్. వెనకాల మన వెనకాల అవుతుంది సన్సెట్. పైన చూస్తే భయం ఉంటుంది. అంటే పైకి నాకేం తెలుసు రా పైన ఇంత హైట్ ఉంటుందనే. కొండరా ఇది హైట్ ఉండగా. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతూ ఉంది, గోల్డెన్ అవర్ నడుస్తుంది అనమాట. ఫోటోలు బాగానే వచ్చాయి హరి బాబు. సూపర్ రా, బాగా చేస్తావు అసలు. తెలుసు కదా మామ, నిజం చెప్పురా. ఒక్కలా తీస్తావు నువ్వు. ఒక్కటే రాదు నువ్వు ఉండేది నేనేం చేస్తానా. జాగ్రత్త దిగు, చూడండి ఎట్టుందో కిందకి రాదు. ఏం తాతావా? ఇది మామ టెంపుల్, ఇదంతా నడుచుకొని వచ్చాం అనమాట. అలానే ఈ కొండ కూడా ఎక్కేసి వచ్చాము, దిగాము. ఇక్కడ మాజా ఒకటి తాగాము, ఇప్పుడు పోతున్నాం కిందకి. ఎట్టుందో చూసావా? కాశీలో మామూలు వీడియోలో చూస్తా ఉంటాం, చిన్న గృహలో ఏం వెళ్తున్నట్టు. అవునవునవును, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో చూసా రీల్స్ లో. సో పొరపాటున మీరు తిరుచికి లేదా శ్రీరంగంకి ఏమన్నా ప్లాన్ చేస్తుంటే పక్కనే అనమాట తిరుచి, ఒక 2-3 కిలోమీటర్స్ శ్రీరంగం నుంచి. అక్కడ నుంచి తిరుచి నుంచి చత్రం బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే ఈ ఫోర్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మామ ఖచ్చితంగా రావాలా రాకూడదు? చాలా బాగుంది అసలు, రావాలి ఖచ్చితంగా. ఇక్కడ నుంచి చూడండి మా ఎంత హైట్ ఉంది అసలుకి కొండ. ఒక రాయి కింద పడితే హరి పరిగి కాదు, ఇంకా స్పాట్ అంతే, ఇంకా చేయడానికి ఏముండదు. సో చూడండి మామ, రైట్ సైడ్ వెళ్తే వినాయకుడి గుడి అనమాట, లెఫ్ట్ సైడ్ వెళ్తే శివుడి గుడి. సో మనం లెఫ్ట్ వెళ్ళాము, అలానే రైట్ కూడా వెళ్ళాము. రైట్ అన్నిటికింద హైట్ ఉంటుంది, లెఫ్ట్ కొంచెం కింద ఉంటుంది అనమాట. అంత కష్టం కూడా ఏమనిపించలేదు మామ, ఈజీగానే ఎక్కేసాము, అలానే ఈజీగా దిగేస్తాం అనమాట. ఇప్పుడు కాసేపు కొంచెం కష్టంగా ఉంది, ఒక 10-15 మినిట్స్ అలా, తర్వాత ఈజీగా ఎక్కేవచ్చు. చూడండి మామ ఏనుగు మళ్ళీ ఉంది ఎవరా, దాని ప్లేస్కి వెళ్ళింది వెనకాలకు వచ్చాము. అదే ఏందిరా హరి ఇంత పెద్ద ఉంది, అదే దగ్గర చూస్తే ఆశీర్వాదం ఇస్తారు చూడేది. ఇప్పుడు మనీ ఇచ్చాక హరి పోంబా, ఏం కదలను అంటున్నావు వాడి నుంచి. చూస్తున్నా అదే సరిపో, ఆశీర్వాదం తీసుకోపో, డబ్బులు ఇస్తా. 10 రూపాయలే కదా ఉన్నాయి చేతిలో. 10 రూపాయలు ఉన్నాయి లేదు తెలియదు, చూడాలి. శ్రీరంగంలో అయితే వెళ్ళాం కదా, శ్రీరంగంలో ఉంది కాదు, ఇక్కడ కొట్టింది ఆయన, దానికి ఇంటికి కూడా ఉంటుంది, దబ్బని తగిలింది నాకు. చిన్నగా అంటుంది, అది ఇటు కొట్టింది, ముటిక్కాయ వేసింది నాకు. అంత పైన చూసుకొని కిందకు వచ్చేసాము. ఇదే అనమాట స్టార్టింగ్ పాయింట్. అసలు రష్ చూడండి, ఇప్పుడు సాయంత్రం అయ్యే కొద్దీ భయంకరంగా జనాలు పెరిగిపోయారు. మనం మంచి టైంకి వచ్చాం రా హరి. అదే రష్ ఏం లేదు, మనం వచ్చినప్పుడు అసలు ఎవరు లేరు కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను కదా టెంపుల్ పైన, అక్కడ వరకు ఎక్కి మళ్ళీ కింద దిగాము. ఇప్పుడు చూడడానికి ఎంత హైట్ ఉంది కదా హరి, సింపుల్ గా ఎక్కేసినట్టు మనకి 400 స్టెప్స్ అంతే. అదే. సో చూసారు కదా మా వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే ఫోర్ట్ హైలైట్ గా నచ్చింది అనమాట. అండ్ ఆల్సో ఎంట్రీ కూడా ఫ్రీయే. మనం అర్చన అట్లాంటి స్పెషల్ దర్శనం అట్లాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఒక 50-100 అయితే దర్శనం టికెట్ అట్లా ఉన్నాయి. లేదంటే దర్శనం కూడా ఫ్రీయే, బాగా ఖాళీగా ఉంది. మేమైతే అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని ప్రశాంతంగా బయటకు వచ్చాం అనమాట. సో ఈ రోజే తిరుచిలో లాస్ట్ అనమాట మామ. రేపైతే మనం కోయంబత్తూరు రిటర్న్ అయిపోతున్నాం. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.